క్రీస్తునందు నా ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి మాత్రము కాదు. ఈ వీడియోలో సండే పాస్టర్స్ గురించి తెలుసుకుందామా? ప్రియమైన సేవకులారా, ఆదివారం నాడు చక్కగా పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని వాక్యాన్ని చెబుతూ విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు. మంచిదే. మరి మిగిలిన రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ప్రభు మీకు ఇచ్చిన సంఘాన్ని పట్టించుకోకుండా సమయాన్ని వృధాపరుస్తూ లోకానుసారంగా జీవించే దైవసేవకులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు సమయమందును అసమయమందును ప్రయాసపడము అని చెప్తుంటే, కొంతమంది దైవ సేవకులు మాత్రం ఆదివారం ఒక్కరోజు డ్యూటీ చేస్తూ ఆదివారం ఒక్కరోజే మందిరాన్ని నడిపిస్తూ ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం సంఘాలలో ఎన్నో దుర్బోధలు ప్రవేశిస్తున్నాయి. ఎంతోమంది విశ్వాసులు లోకములో కలిసిపోతున్నారు. అయితే మన సంఘాలలో యవనస్తులు పాపములో పడిపోతున్నారు. సువార్త చేయవలసిన బాధ్యత దేవుడు ప్రతి ఒక్క సేవకుడిపై ఉంచాడు. సాతాను అనేక రకాలుగా సంఘాన్ని పాడు చేస్తున్నాడు. కాబట్టి ఈ వీడియో వింటున్న సేవకులారా, మిమ్మల్ని నేను కించపరిచి మాట్లాడటం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుడిని కనుక. ఇటువంటి పరిస్థితుల్లో సంఘం ఉంది కనుక మరి మనము సండే పాస్టర్స్గా మాత్రమే ఉందామా, లేదా ఫుల్ టైం పాస్టర్స్గా ఉందామో అది మనమే నిర్ణయించుకుందాం. సండే పాస్టర్స్గా మనం ఉంటే ఆదివారం మాత్రమే మనము దైవ సేవకుడిగా గుర్తింపు పొందుతాం. అలా కాకుండా ఫుల్ టైం పాస్టర్స్గా మనము ఉండి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిద్దామా? ఆయన కీర్తిని ప్రపంచానికి చాటి చెబుదామా? సండే ఒక్కరోజు మాత్రమే మనము దేవుని డ్యూటీ చేస్తూ మిగతా సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా అతి ప్రయాణాలు పెట్టుకుంటూ ఏవేవో లోకానుసారమైన పనులు చేస్తూ మనం గడిపితే మనం సండే పాస్టర్స్గా మాత్రమే పేరు మిగిలిపోతుంది. కనుక ప్రతి ఒక్క దైవ సేవకులారా, ఇదందరికీ దేవుడు చెప్పే ఒక హెచ్చరిక. నిలబడి ఉన్నది నీవు కానీ మాట్లాడేది నేను చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కనుక ఈ మాటలు పలుకుతున్నది నేను కాదు, దేవుడైన యెహోవా. కనుక దైవ సేవకులను మనందరమే సండే పాస్టర్స్గా మాత్రం ఉండకుండా ఫుల్ టైం పాస్టర్స్గా సర్వలోకానికి సువార్త ప్రకటిద్దాం. ఆనాడు యేసుక్రీస్తు వారి శిష్యులు చేసిన సువార్తని మనము కూడా ప్రపంచానికి చాటి చెప్పి నేను కూడా ఫుల్ టైం పాస్టర్ని అని ప్రపంచాన్ని మనం గర్వకారణంగా చాటి చెప్పుదామా? దయచేసి ఈ వీడియో చూస్తున్న ఏ పాస్టర్స్ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను కూడా పాస్టర్నని ముందే చెప్పాను. కనుక ఇది నాకును మరియు మీకును అందరికీ దేవుడు చెప్పే ఒక హెచ్చరిక. కాబట్టి సండే పాస్టర్స్గా మనం ఇక ఉండకుండా ఫుల్ టైం పాస్టర్స్గా మనం ఉందామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.